నాన్ బ్రాహ్మిన్స్ అందరూ కూడా అప్పట్లో ఏముండేదంటే బ్రాహ్మిన్స్ కాని వాళ్ళు ఎవరో కూడా పుస్తకం పట్టుకొని చదవకూడదు. అంటే ఈరోజంటే అందరం చదువుతున్నాం ఈ మోడర్న్ ఇండియా, కానీ ఆనాటి రోజుల్లో పుస్తకం పట్టుకోవాల్సినటువంటి హక్కు ఓన్లీ ఒక బ్రాహ్మిన్స్కే ఉంటుందని చెప్పి మనుధర్మం చెప్తుందని చెప్పి వీళ్ళు చెప్తారు. అది మనుధర్మం చెప్పిందా లేకపోతే పురాణాల నుంచి వీళ్ళు బేస్ చేసుకొని రాసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొందరు చేశారనేది అదొక మరొక యాంగిల్. మామూలుగానే బ్రాహ్మిన్స్ కాని వాళ్ళే చదువుకోవడం, అంటే బ్రాహ్మిన్స్ కాకుండా క్షత్రియుడున్న చదవడు, వాడు ఓన్లీ ఫైట్ చేయాలా, విద్యను నేర్చుకోవాలి, ఫైటింగ్ విద్యలు. అలాగే వైశ్యాస్ ఉన్నాడంటే వాడికి ఎలాగ ఓన్లీ వాడు అమ్మాలి, లెక్కలు తెచ్చుకోవాలి, వాళ్ళకి వీళ్ళకి కొంచెం అండర్స్టాండింగ్స్ ఉంటాయి ప్రతిదీ కూడా. కానీ ఇంకా శూద్రులు ఉన్నారంటే శూద్రులే వెళ్ళకూడదు. శూద్రులు అనేవాడు ఒకటి పని చేయాలి, రోజు పారబట్టుకొని నాగలు వేసుకొని దున్నాలి, వరి పండించాలి, లేదంటే గోధుమలు పండించాలి, లేకపోతే కూరగాయలు పండించాలి, వాళ్ళకి అమ్మాలి, వాళ్ళకి ఇచ్చుకోవాలి అంతే. అమ్మడం కూడా లేదు ఆ రోజు, వస్తు మార్పిడి పత్తే కదా.